బ్రెస్ట్ క్యాన్సర్ కి బ్రెస్ట్ రిమూవ్ చేసే సర్జరీ మాత్రమే ట్రీట్మెంటా? హాయ్, ఐఎమ్ డాక్టర్ మహతి, మెడికల్ ఆంకాలజిస్ట్ అట్ కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్, గుంటూరు. సో ఇవాళ మనం తెలుసుకునే విషయం బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ గురించి. చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే అబ్బో అసలు లంప్ అనగానే అమ్మో ఇదేం తెలిస్తే మొత్తం రొమ్మంతా తీసేస్తారు అని ఫస్ట్ ఆ భయంతో చాలా మంది రారు. ఒకవేళ మేము సర్జరీ అని చెప్పినా రొమ్మంతా తీసేస్తారన్న భయంతో చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇప్పుడు అలా రొమ్మంతా తీసేయాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ లేటెస్ట్ సర్జరీస్, ఆంకోప్లాస్టీ సర్జరీస్ అని, బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అని ఉన్నాయన్నమాట. సో దానివల్ల మనకి ఎక్కడైతే కణతి ఉందో చిన్నగా దాని చుట్టూ వరకు మాత్రమే తీసేయచ్చు. చెప్తే కానీ కూడా సర్జరీ చేశారా అని తెలియకుండా అంత నీట్గా సర్జికల్ అవుట్కమ్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు కొంతమందికి పెద్ద కణతులు ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే మొదట కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ ఇచ్చి కణతిని కరిగించి ఆ తర్వాత అయినా కానీ మనము ఈ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీకి అనేది వెళ్ళొచ్చు అనమాట. ఆంకోప్లాస్టీ సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఒకవేళ రొమ్ము ఎక్కువ తీయాల్సి వస్తే కనుక రొమ్ముని కరెక్ట్ చేసేదానికి, షేప్ కరెక్ట్ చేసేదానికి కూడా ఈ సర్జరీస్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి.